సాక్షాత్తు జగన్మాత స్వరూపమైన స్తోత్రమే లలిత త్రిశతి స్తోత్రం. అమ్మవారి నామాలు పరమ మంత్రాలు. అందులో పంచదశి మహామంత్రము అత్యద్భుతమైనది. ఆ మంత్రమును 300 నామాల రూపంలో హయగ్రీవుడు అగస్త్యునికి బోధించాడు. అందుకే వాగ్దేవతలచే రచింపబడినది ఈ స్తోత్రము. అమ్మవారి పంచదశి మహామంత్ర స్వరూపము. ఈ స్తోత్రంతో సమానమైన స్తోత్రము ఈ భువన బ్రహ్మాండాల్లోనే లేనే లేదు. మంత్రోపదేశం లేకుండా పంచదశి మహామంత్రాన్ని ఉపాసన చేయకూడదు. కానీ ఈ త్రిశతి స్తోత్ర పారాయణము పంచదశి మహామంత్ర అనుష్ఠాన దివ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. క అనే అక్షరంతో 3 శ్లోకాలు, హ అనే అక్షరంతో 2 శ్లోకాలు శివుడిని తెలియచేస్తాయి. తక్కినవన్నీ శక్తి అక్షరములు, అనగా అమ్మవారికి సంబంధించిన శ్లోకములు. హ్రీం అనే అక్షరంతో ప్రారంభమయ్యేవి ఇద్దరికి సంబంధించినవి, అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని, కామేశ్వరుల తత్వాన్ని సూచిస్తాయి. ఈ స్తోత్రాన్ని పారాయణము చేసిన వారిని సాక్షాత్తు అమ్మవారి చుట్టూ ఉండే దివ్యశక్తులు వచ్చి సేవిస్తాయి. నిత్యము పారాయణం చేసే మహానుభావులను ఎవరైనా చంపాలని చూసినా, వారిపై కుట్రలు తలపెట్టినా, తిట్టినా వారికి వాక్స్తంభన అవుతుంది. శత్రుభయం తొలగించే, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెంచే, అపమృత్యు భయం తొలగించే, ఉద్యోగంలో భద్రత కలిగించే, ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్య స్తోత్రం ఇది. ఈ అపూర్వ స్తోత్రాన్ని పారాయణం చేసేవారికి వచ్చే ఫలితమును ఆదిశేషుడు కూడా వర్ణించలేరు. భక్తి శ్రద్ధలతో పారాయణం చేసుకోవడము లేదా శ్రవణం చేసుకున్న సమాన ఫలితాన్ని ప్రసాదిస్తాయి. శ్రీ లలితా త్రిశతి స్తోత్రం. హయగ్రీవ ఉవాచ కకార రూపా కళ్యాణి కళ్యాణ గుణశాలిని కళ్యాణశైల నిలయ కమనీజా కళావతి కమలాక్షి కల్మసగ్ని కరుణామృత సాగర కదంబ కాననవాస కదంబ కుసుమ ప్రియా కందర్ప విద్యా కందర్ప జనకాపాంగ వీక్షణ కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తత కలిదోషహరా కంజలోచన కమ్ర విగ్రహ కర్మాదిసాక్షిని కారయిత్రి కర్మ ఫలప్రద ఏకార రూపా చైకాక్షరేకాక్షరాకృతి ఏతత్తదిత్త నిర్దేశ్య చైకానంద చిదాకృతి ఏవమిత్యాగమబోధ్య చైకభక్తిమదర్చిత ఏకాగ్రచిత్త నిధ్యాత చైషనారహితా ధృత ఏలా సుగంధి చికురా చైనకూట వినాశిని ఏకభోగా చైకరస చైకైశ్వర్య ప్రదాయిని ఏకాంతపత్ర సామ్రాజ్య ప్రదా చైకాంత పూజిత వేదమాన ప్రభా చైజ ధనేకా జగదీశ్వరి. 1వ శ్లోకంలో అమ్మవారి మంగళ స్వరూపం. ఈ శ్లోకంలో అమ్మవారిని కకార స్వరూపిణి, కళ్యాణమయి, శుభగుణాలతో నిండిన తల్లిగా స్తుతిస్తున్నారు. ఆమె ఎంతో అందమైనది, కళలకు స్వరూపమైనది. అంటే అమ్మవారు శుభానికి, అందానికి, మంచి గుణాలకు మరియు కళలకు
ప్రతిరూపము అని చెప్పబడింది. 2వ శ్లోకంలో కరుణామయి తల్లి. అమ్మవారి నేత్రాలు కమలాల వలె అందంగా ఉంటాయి. ఆమె మన పాపాలను తొలగించే తల్లి. కరుణ అనే అమృతానికి సముద్రం లాంటి దయామయి. అంటే అమ్మవారి కరుణకు అంతులేదు. ఆమెను భక్తితో స్మరిస్తే మనలోని దోషాలు తొలగి శాంతి కలుగుతుంది. 3వ శ్లోకంలో ప్రేమ సౌందర్య శక్తి. అమ్మవారు ప్రేమకు సౌందర్యానికి మూలమైన దివ్యశక్తి. ఆమె దివ్య సుగంధం సమస్త దిక్కులను పరిమళింపచేస్తుంది. అంటే ప్రేమ, సౌందర్యము, ఆనందము అన్నీ అమ్మవారి దివ్యశక్తి నుంచి వెలువడతాయి అని ఇక్కడ చెప్పబడింది. 4వ శ్లోకము పాపాలను తొలగించే తల్లి. కలియుగంలోని దోషాలను తొలగించేవారు. అందమైన నేత్రాలు, సుందరమైన రూపం కలిగిన అమ్మవారు మన కర్మలకు సాక్షిగా ఉండి మన కర్మలకు తగిన ఫలాలను ప్రసాదిస్తారు. మన కర్మలను అమ్మవారు సాక్షిగా చూస్తారు, మనకు తగిన ఫలితాలను ప్రసాదిస్తారు అని అర్థము. 5వ శ్లోకంలో జ్ఞానస్వరూపిణి. అమ్మవారు ఒకే అక్షరంలోనూ అనేక అక్షరాల్లోనూ వ్యక్తమయ్యే పరమ చైతన్య స్వరూపం. ఆమెను పూర్తిగా మాటలతో వర్ణించడము సాధ్యం కాదు. అమ్మవారు సర్వత్రా వ్యాపించిన పరమ చైతన్యం. ఆమె మహిమను పూర్తిగా మాటల్లో చెప్పలేము అని ఈ శ్లోక సారాంశం. 6వ శ్లోకంలో భక్తితో పొందగల తల్లి. ఆమెను శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు. ఏకాగ్రతతో ఏకభక్తితో ధ్యానించి పూజించే భక్తులకు అమ్మవారు అనుగ్రహిస్తారు. మనసును ఏకాగ్రం చేసి నిజమైన భక్తితో అమ్మవారిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చు. 7వ శ్లోకంలో పాపాలను నశింపచేసే మహాశక్తి స్వరూపిణి. అమ్మవారి సుగంధభరితమైన కేశాలను వర్ణిస్తూ ఆమె పాపాల సమూహాలను నాశనం చేసేవారు. ఏకరసమైన పరమానంద స్వరూపిణి, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవారు అని ఇక్కడ ఈ శ్లోకంలో స్తుతిస్తున్నారు. అమ్మవారి కృప పాపాలను తొలగించి మనకు ఆనందము, శుభము, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అని అర్థము. 8వ శ్లోకంలో జగత్తుకు అధిపతి. అమ్మవారు పరమాధికారాన్ని ప్రసాదించేవారు. భక్తులు ఏకాంత భక్తితో పూజించే తల్లి. ఆమె అనంతమైన కాంతితో ప్రకాశిస్తూ సమస్త జగత్తుకు ఈశ్వరిగా ఉన్నారు. అంటే అమ్మవారే సమస్త జగత్తుకు అధిపతి. ఆమె దివ్య కాంతి, శక్తి, కరుణకు హద్దుల్లేవు. అంటే సృష్టి, స్థితి, లయలకు మూలమైన శక్తి కూడా ఆమెనే. ఆమె కరుణకు హద్దుల్లేవు. భక్తులను రక్షించి వారి జీవితంలోని అజ్ఞానము, పాపము, దుఃఖాలను తొలగిస్తుంది ఈ తల్లి. శ్రీ లలితా పరమేశ్వరి సమస్త మంగళాలకు మూలమైన తల్లి. సమస్త జగత్తుకు అధిపతి. చలించని ప్రతి జీవిలోనూ ప్రతి వస్తువులోనూ చైతన్య శక్తిగా ఆమెనే ఉన్నారు. ఆమెను ఏకాగ్రతతో ఏకభక్తితో ధ్యానించి పూజిస్తే మనస్సుకు శాంతి, జ్ఞానము, ఐశ్వర్యము మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి.